చిత్తూరు నగరం గీరింపేట టౌన్ బ్యాంక్ బ్రాంచ్లో ఆదివారం ఉదయం 11 గంటలకు మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రిజిస్ట్రార్, అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ నారాయణమ్మ, ఇన్ఛార్జ్ ఈసీ సుమతి మాట్లాడుతూ 1904లో ప్రారంభమైన టౌన్ బ్యాంక్ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు లాభాల బాటలు నడుస్తున్నారు. 2023-24 వార్షిక సంవత్సరానికి బ్యాంకు వచ్చిన లాభాలలో డివిడెంట్లను ఏ తరగతి మెంబర్లకు పంపిణీ చేస్తున్నామన్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రధాన కార్యాలయంలో డివిడెంట్లను పంపిణీ చేస్తామని, ఖాతాదారులు ఆధార్ కార్డు, పాన్ కార్డు సమర్పించాలని సూచించారు. అనంతరం వార్షిక ఆదాయ వ్యయాలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, ఏ తరగతి నెంబర్లు, డివిడెంట్ హోల్డర్లు, డిపాజిటర్లు పాల్గొన్నారు. అందరూ మెంబర్స్ అందరూ బ్యాంకుకి వచ్చి డివిడెండ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ పైన వచ్చినారంటే వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు తెచ్చినారంటే మేము డివిడెండ్ ఇస్తాం. డివిడెండ్ 8% దీని మీద ఇస్తామంటే మనం వచ్చినారంటే బ్యాంకుకు తీసుకోవచ్చు. ఈరోజు చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ యొక్క మహాజన సభ జరిగింది. సభ్యులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1904లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అనేది అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో పయనిస్తూ నేను మంచి లాభంలో, అంటే ఈ సంవత్సరానికి అయితే 1 కోటి రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అందరినీ కూడా మేము ఈ సభాముఖంగా కూడా సభ్యులందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. డిపాజిట్లు అనేవి వేసి బ్యాంకు అభివృద్ధి పదంలో నడిపించాలనేసి అందరి సభ్యులను కూడా మేము విన్నపం చేసుకున్నాము.